భూమిపై ఎన్నో నాగరికతలు పుట్టాయి, ఎదిగాయి, తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కొన్ని నగరాలు మాత్రం పూర్తిగా అదృశ్యమయ్యాయి. అవి నిజంగా ఉన్నాయా, లేక కేవలం పురాణాలా? ఇప్పటికీ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు, అన్వేషకులు, ఖజానా వేటగాళ్ళు వాటి కోసం ప్రపంచం నలుమూలలా వెతుకుతూనే ఉన్నారు. ఈరోజు మనం ప్రపంచంలో అత్యంత రహస్యమైన, ఇప్పటికీ పూర్తిగా కనుగొనబడని 7 నగరాల గురించి తెలుసుకోబోతున్నాం. వీటిలో కొన్ని బంగారంతో నిండిన నగరాలు కాగా, మరికొన్ని సముద్రం అడుగున లేదా ఎడారి ఇసుకల కింద దాగి ఉన్నాయని చెబుతారు. అయితే ఆలస్యం చేయకుండా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ 7 రహస్య నగరాల ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మొదటిది జెర్జురా. సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. వేల కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ ఇసుక సముద్రంలో ఒక తెల్లని నగరం దాగి ఉందని శతాబ్దాలుగా కథలు వినిపిస్తున్నాయి. ఆ నగరానికే జెర్జురా అని పేరు పెట్టారు. 13వ శతాబ్దానికి చెందిన అరబ్ పుస్తకాల్లో ఈ నగరాన్ని ప్రస్తావించారు. తెల్లటి రాతితో నిర్మించిన అందమైన, అద్భుతమైన నగరం ఎడారి మధ్యలో ఉందని అందులో పేర్కొన్నారు. అక్కడ బంగారం, విలువైన రత్నాలు, అపార సంపద ఉందని కూడా కథలు చెబుతాయి. 20వ శతాబ్దంలో బ్రిటిష్ అన్వేషకులు సహారా ఎడారిలో ఎన్నో సాహసయాత్రలు చేపట్టారు. వారు జెర్జురాను కనుగొనేందుకు ప్రాణాలే పణంగా పెట్టారు. కొంతమంది ఎడారి మధ్యలో పురాతన శిథిలాలను కనుగొన్నా అసలు జెర్జురా నగరం ఇంకా దొరకలేదు. ఇది నిజంగానే ఉందా, లేక ఎడారి మాయమాట అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. రెండవది అట్లాంటిస్, సముద్రంలో మునిగిపోయిన నాగరికత. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన కోల్పోయిన నగరం అట్లాంటిస్. దాదాపు 2400 సంవత్సరాల క్రితం గ్రీకు తత్వవేత్త ప్లేటో తన రచనల్లో అట్లాంటిస్ గురించి పేర్కొన్నాడు. అతని ప్రకారం అట్లాంటిస్ ఒక అత్యంత అభివృద్ధి చెందిన ద్వీపరాజ్యం. అక్కడి ప్రజలు విజ్ఞానంతో, నిర్మాణ కళలతో, సాంకేతికతతో ఎంతో ముందున్నారు. కానీ ఒకరోజు భారీ భూకంపాలు, సునామీలు సంభవించి మొత్తం నగరం సముద్రంలో మునిగిపోయిందని కథ చెబుతుంది. అప్పటి నుండి వేలాది మంది అట్లాంటిస్ కోసం వెతుకుతున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మధ్యధరా సముద్రం వరకు అనేక ప్రాంతాల్లో అట్లాంటిస్ కోసం అన్వేషణలు జరిగాయి. కొంతమంది శాస్త్రవేత్తలు దానిని కేవలం పురాణమని భావిస్తే, మరికొందరు నిజంగానే అట్లాంటిస్ ఉండి ఉండవచ్చని నమ్ముతారు. ఇప్పటికీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మూడవది ఎల్ డొరాడో, బంగారు నగరం. 16వ శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకులందరినీ పిచ్చెగించిన పేరు ఎల్ డొరాడో. దక్షిణ అమెరికాలో ఎక్కడో ఒక చోట పూర్తిగా బంగారంతో నిండిన నగరం ఉందని కథలు ప్రచారంలోకి వచ్చాయి. స్పానిష్ అక్రమదారులు ఆ నగరాన్ని కొనుగొనేందుకు వేలాది మంది సైనికులతో అడవుల్లోకి ప్రవేశించారు. అమెజాన్ అడవుల్లో నెలల తరబడి ప్రయాణం చేశారు. అందులో చాలామంది వ్యాధులు, ఆకలి, అడవి జంతువుల కారణంగా మరణించారు. కానీ ఆ బంగారు నగరం మాత్రం దొరకలేదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఎల్ డొరాడో అనేది ఒక నగరం కాదు, బంగారు ధూళితో తన శరీరాన్ని కప్పుకొని సరస్సులో పూజలు చేసే ఒక రాజు కథ కాలక్రమేణంగా బంగారు నగరంగా మారిపోయింది. అయినా కూడా ఈ ఎల్ డొరాడో కథ ఇప్పటికీ సాహసికులను ఆకర్షిస్తూనే ఉంది. నాలుగవది అగర్తా, భూమి అడుగున ఉన్న నాగరికత. అగర్తా కథ వింటే అది సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి లోపల ఒక రహస్య ప్రపంచం ఉంది. అక్కడ అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత నివసిస్తోందని కొందరు నమ్ముతారు. హిమాలయాలు, టిబెట్, మంగోలియా ప్రాంతాల్లో ఉన్న గుహలు ఈ భూగర్భ ప్రపంచానికి ద్వారాలుగా భావిస్తారు. 19వ శతాబ్దంలో ఈ కథలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది రచయితలు భూమి లోపల విశాలమైన నగరాలు, సొరంగాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు అగర్తా ఉనికికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు.
అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ కుట్ర సిద్ధాంతాల్లో ఒకటిగా నిలిచింది. కిటెజ్ కనిపించని రష్యన్ నగరం. రష్యాలో ఒక పురాణ కథ ఉంది. 13వ శతాబ్దంలో మంగోల్ సైన్యాలు దాడి చేసినప్పుడు కిటెజ్ అనే నగరం ప్రమాదంలో పడింది. శత్రువుల చేతిలో కనపడకుండా దేవుణ్ణి ప్రార్థించిన వెంటనే మొత్తం నగరం సరస్సు అడుగున మునిగిపోయిందని కథ చెబుతుంది. ఆ తర్వాత అది మానవ కంటికి కనిపించకుండా పోయిందట. ఈరోజు కూడా రష్యాలోని స్వెతోయార్ సరస్సు దగ్గర కొంతమంది విచిత్ర శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. కొంతమంది సరస్సు అడుగున చర్చిల గంటల ధ్వనులు వినిపిస్తాయని కూడా నమ్ముతారు. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా కిటెజ్ కథ రష్యా సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. 6వది పైటిటి, ఇన్కా నాగరికత యొక్క కోల్పోయిన నగరం. చాలామంది జాబితాల్లో కనిపించే మరో రహస్య నగరం పైటిటి. ఇది దక్షిణ అమెరికా అడవుల్లో ఎక్కడో దాగి ఉందని నమ్ముతారు. స్పానిష్ ఆక్రమణల సమయంలో ఇన్కా ప్రజలు తమ సంపదను రక్షించేందుకు ఈ నగరంలో దాచారని కథలు చెబుతాయి. పెరు మరియు బొలీవియా అడవుల్లో ఎన్నో అన్వేషణలు జరిగినప్పటికీ పైటిటి ఇంకా కనుగొనబడలేదు. ఉపగ్రహాలు, డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించినప్పటికీ ఈ రహస్యం ఇంకా ఛేదించబడలేదు. చివరిది శంబాలా, హిమాలయాల రహస్య రాజ్యం. బౌద్ధ సంప్రదాయాల్లో అత్యంత ప్రసిద్ధమైన రహస్య ప్రదేశం శంబాలా. పురాతన టిబెటన్ గ్రంథాల ప్రకారం హిమాలయాల మధ్య ఎక్కడో ఒక చోట శంబాలా అనే దివ్య రాజ్యం ఉంది. అక్కడ జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మికత పూర్తి పరిపూర్ణంగా ఉంటాయని చెబుతారు. శతాబ్దాలుగా అనేక మంది అన్వేషకులు హిమాలయాల్లో ఈ రాజ్యం కోసం వెతికారు. కొంతమంది సాధువులు మాత్రమే శంబాలాకు చేరుకోగలరని విశ్వసిస్తారు. ఇది నిజమైన భౌగోళిక ప్రాంతమా లేక ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతీకన అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. కల్కి మూవీలో కూడా ఈ శంబాలా గురించి ప్రస్తావన అయితే వస్తుంది. ఇది నిజంగానే యుగాంతంలో ముఖ్యమైన ప్రాంతమా? రాత్రికి రాత్రే ఆ ఊరిలో ఉన్న జనమంతా కనుమరుగైపోయారా? ఇదంతా ఇప్పటికీ ఒక వీడని మిస్టరీ. ఈ నగరాలన్నీ కేవలం కథలా కనిపించినా కొన్ని కథల వెనుక నిజాలు దాగి ఉండవచ్చు. ఈ నగరాలు నిజంగా ఉన్నాయా లేక మానవ ఊహాశక్తికి సృష్టించిన పురాణాలా అనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. ఈ 7 నగరాల్లో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించినది ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, రహస్యాలు, ప్రపంచ వింతల గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.